ఈ మధ్యకాలంలో కొందరు భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్స్ పెరిగిపోతున్నాయి. ప్రతి చిన్న విషయానికి భర్త కానీ భార్య కానీ సీరియస్ అవుతూనే క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాలు హత్యలు, ఆత్మహత్యల వరకు దారి తీస్తున్నాయి. తాజాగా ఫోన్ లిఫ్ట్ చేయలేదనే కారణంతో ఇంటికొచ్చిన భర్తను చితకబాదింది ఓ భార్య. నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదంటూ శివాలెత్తిన భార్య చేతికి దొరికిన వస్తువుతో భర్తపై దాడికి దిగింది. అంతేకాదండోయ్, భర్త చెప్పిన సమాధానాలకు ఆగ్రహంతో రగిలిపోయిన ఆమె ఇటుకతో కొట్టి తల పగలగొట్టింది. గాయం బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. రాంపూర్లోని షహాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరేతి గ్రామానికి చెందిన మనోజ్, బబితా భార్యాభర్తలు. మనోజ్ హెయిర్ కటింగ్ కోసం సెలూన్కి వెళ్ళాడు. కటింగ్ చేయించుకుంటున్న సమయంలో అతని భార్య బబిత అతనికి ఫోన్ చేసింది. పలుమార్లు ఫోన్ చేసినా అతను లిఫ్ట్ చేయలేదు. కటింగ్ చేయించుకున్న తర్వాత మనోజ్ తన ఇంటికి వెళ్ళాడు. అయితే ఫోన్ లిఫ్ట్ చేయలేదనే కారణంతో అప్పటికే ఆగ్రహంగా ఉన్న బబిత మనోజ్ రావడంతోనే ఘర్షణకు దిగింది. మరింత కోపోద్రిక్తురాలైన బబిత పక్కనే ఉన్న ఇటుక తీసుకొని మనోజ్ తలపై బలంగా కొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయమైంది. వెంటనే ఆసుపత్రికి వెళ్లాడు మనోజ్. వైద్యులు అతనికి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మనోజ్ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు సమయస్ఫూర్తిగా వ్యవహరించి దంపతులిద్దరినీ కలిపారు. భార్యాభర్తలిద్దరినీ పోలీస్ స్టేషన్కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇద్దరికీ సర్ది చెప్పగా వారిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇద్దరు కలిసి ఉంటామని, ఘర్షణలకు దిగబోమని చెప్పారు. దీంతో కథ సుఖాంతమైంది. ఈ వ్యవహారంపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు సైతం తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.